ఇదిగోండి సార్, మొత్తం 5 ఎకరాలు ఒకసారి చూసుకోండి. సంవత్సరంలో పండించిన పంటలో 70% మీకు, 30% మాకు. అలాగైతే కౌలుకి ఇస్తాను, లేకపోతే నేను ఇవ్వను. హలో, నేను ఈ పంట పొలాల పేపర్లు పెట్టాను. అది మన పార్టీ వాళ్ళు ఎవరు కబ్జా చేయలేదు కదా? ఏం మాట్లాడుతున్నావురా? లేదు కదా? మంచిది. అలాగే అండి, మీకు 30%, మాకు 70%. సంతకాలు ఎప్పుడు పెట్టుకుందాం సార్? 11వ తారీఖు పెట్టుకుందాం, మంచి రోజు. నానా ఏం చేస్తున్నారు నానా? మన 5 ఎకరాల పొలం కౌలుకి ఇస్తున్నాను రా. కౌలకిచ్చిన పొలం వాళ్ళు అమ్మేసుకుంటే ఎలా నాన్న? ఏంట్రా ఇదే? మన పేరు మీద ఉన్న పొలం రా. ఇది మన తాతల కాలం నుంచి ఉన్న పొలం. మరి మనకి ఇస్తానన్న 30% ఇవ్వకపోతే నానా? ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? 30% ఇస్తామన్నా సంతకాలు పెడుతున్నాం. అందుకేగా అగ్రిమెంట్ మీద సంతకాలు పెట్టించుకుంటున్నాం. పొలము మనదే, వాళ్ళు ఇస్తారన్న 30% కూడా మనదే. మనం పొలం కౌలుకి ఇస్తున్నాం అంతే. అంటే వీళ్ళు మోసగాళ్ళు కాదా? మోసం చేయరా? అన్ని మన చేతులు ఉన్నప్పుడు వాళ్ళెలా మోసం చేస్తారమ్మా? మరి పీపీపీ పద్ధతిని ఎందుకు నాన్న మోసం అంటున్నావు? మనకు డాక్టర్ సీట్లు రావంటున్నావు. బాబు గారు, పీపీపీ పద్ధతిని ప్రవేశపెట్టింది మెడికల్ కాలేజీలన్నీ ఆధునిక సదుపాయాలతో పూర్తవుతాయని. 20 సంవత్సరాల్లో పూర్తి చేయాల్సిన హాస్పిటల్ మనకి 3 సంవత్సరాల్లోనే పూర్తి చేసి అందిస్తున్నారు. 3 సంవత్సరాల్లోనే పేదలకు వైద్యం కూడా అందుతుంది. 3 సంవత్సరాల్లోనే మనకు డాక్టర్ సీట్లు కూడా అందుబాటులోకి వస్తాయి. వాళ్ళు చెప్పినట్టుగానే 80% వరకు ఉచిత వైద్యం అందిస్తారు. వాళ్ళు అగ్రిమెంట్ చేసినట్టుగానే 70% సీట్లు పేదవాళ్ళకి ఉచితంగానే వస్తున్నాయి. బాబు గారు అమలు చేసిన పీపీపీ పద్ధతి మోసం కాదు నాన్న. బాబు గారు ఇస్తున్న నమ్మకం నానా. ఈ పొలాన్ని కౌలుకిస్తే ఎలా మోసపోవని అనుకుంటున్నావో, బాబు గారు ప్రవేశపెట్టిన పీపీపీ పద్ధతి కూడా అంతే నాన్న. ఎందుకంటే మెడికల్ కాలేజీలన్నీ గవర్నమెంట్ ఆధీనంలోనే ఉన్నాయి కాబట్టి. సరే అండి, 11వ తారీఖు సంతకాలు పెట్టించుకుందాం. మనం పీపీపీ పద్ధతి వేస్ట్ అని ప్రచారం చేస్తున్నాం. జనాలు నమ్ముతారంటావా? అసలు మన పార్టీనే నమ్మరు.